అన్న మీ పేరు? నా పేరు గోపి మేడం. సో మరి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా లిమిటేషన్స్ అంటున్నారు. సో మీరేమంటారు? ఆ యాక్ట్ ప్రకారం పెడితే మంచిదే మేడం, మాకు కూడా మంచిదే కానీ గవర్నమెంట్ యాప్ పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ రేట్లు కరెక్ట్గా ఇస్తుంది. ఇప్పుడు ఓలా ఊబర్ ఇవన్నీ కమిషన్స్ ఇవన్నీ కట్టుపోతున్నాయి. మాకు రోజు ఫ్రీ బస్ ఉంది, మళ్ళీ దానికి తోడు రోజు బాగా ఇబ్బంది అవుతుంది తోలడానికి, తోలకాలు లేవు. ఒక 500 వచ్చేసరికి బాగా ఇబ్బంది ఉంది. సో మరి ఫ్రీ బస్ అంటే మహిళలకు, ఎస్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళకైనా చుట్టాలకైనా అందరికీ ఫ్రీ కదా సార్? ఫ్రీ మేడం, ఫ్రీ ఎవరికి యూజ్ అవుతుంది మేడం? ఫ్రీ అంటే గవర్నమెంట్ టీచర్లు అందరూ ఉంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఫ్రీ అయినా మేడం. అందరికి వర్తిస్తుంది కదా, పేదలకు ఒకరికే కాదు మేడం, దానికి అందరికీ వర్తిస్తుంది ఫ్రీ బస్సు. మరి ఫ్రీ బస్సు వల్ల కొంత ఉపయోగం ఉంది, కొంత నష్టం కూడా ఉంది. నష్టం మరి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్ ఏదైనా యాప్ తెచ్చి ఆటో డ్రైవర్కి ఏదైనా సపోర్టింగ్ ఉంటే బాగుంటుందని మా ఆలోచన. రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజుకి వచ్చి 500 మేడం మహా అయితే. సో మరి స్కూల్ పిల్లలకి పిక్ అండ్ డ్రాప్ చేయరా? చేస్తున్నాం మేడం. ఇప్పుడంటే ఎక్కువ పిల్లలు ఎక్కుతున్నారు, ఎలాగలా జాగ్రత్త తీసుకొని వస్తున్నాం. గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ రేట్లు పెంచాలని మేము అనుకుంటున్నాం. రేట్లు కూడా పెంచితే గవర్నమెంట్ యాప్ పెట్టి బాగుంటుందని మా ఆలోచన. సో ఇక్కడ క్యూ అనేది చూస్తూ ఉంటాము ఆటోస్లో. సో ఎలా ఆ సిస్టమ్ ఏంటి, ఎలా చేస్తారు? అంటే టైమింగ్స్ ప్రకారంగానా, లేకపోతే మీ టైమింగ్ పర్ స్టేషన్కి ఇన్ని అవర్స్ అలా కేటాయిస్తున్నారా మీరు? అలా ఏం లేదు, మన సీరియల్ ఉంటుంది, సీరియల్ ప్రకారం వస్తేనే సీరియల్ వచ్చింది, లేదంటే ఖాళీగా ఉంటారా మేడం. సీరియల్ ప్రకారంగా వెళ్తారు మీరు. సో మీరు రూల్స్ పాటిస్తున్నారా? రూల్స్ పాటిస్తున్నాం మేడం. గవర్నమెంట్ రూల్స్ అయితే తప్పనిసరిగా అందరూ పాటిస్తారని మేము అనుకుంటున్నాం మేడం. సో మరి దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ యాప్ రావాలి ఆటో వాళ్ళ కోసం అంటారా మీరు? అవును మేడం, గవర్నమెంట్ యాప్ అయితే అన్ని విధాలుగా బాగుంటుంది, కస్టమర్కి బాగుంటుంది, డ్రైవర్కి బాగుంటుంది, ఏ విధంగా అయినా బాగుంటుంది. గవర్నమెంట్ అయితే మాకు రేటు అనుగుణంగా ఇస్తుంది మా ఆలోచన. బిజినెస్ సీజన్ వైజ్గా ఉంటుందా, లేకపోతే మెట్రో దగ్గర కాబట్టి మెట్రో దగ్గర అయితే బాగుంటుందా, ఎలా ఏమంటారు మీరు? సీజన్ వైజ్గా బాగుంటుంది. మెట్రో దగ్గర అనేది ఏముంటుంది మేడం, సీజన్ వైజ్గా ఇప్పుడు అసలు లేదు మేడం. పండగ వాతావరణంగా అసలు 4 రోజుల మట్టి ఖాళీగా ఉంటున్నాం, బాగా 500 కూడా రావట్లేదు కనీసం. సో మరి చాలా వరకు టైమింగ్స్ చూసుకుంటే, సో ఈవినింగ్ కానివ్వండి, లేట్ నైట్స్ కానివ్వండి, అర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ మంది, చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆటో వాళ్ళు, అప్పుడు మంచిగా సంపాదించుకోవచ్చు కదా? లేదు మేడం, ఉదయం టైంలో బాగా ఇప్పుడు ఉదయం 6ంటికి లేచినా కానీ 10 కిలోమీటర్లకి కనీసం 130, 120 ఇస్తున్నారు యాప్లో. ఉదయం 6 అంతా చలికి వెళ్ళినా కానీ 8ంటికి వెళ్తే మళ్ళీ అదే 10 కిలోమీటర్లకి ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఉదయం వెళ్ళే ఉపయోగం ఏముంటుంది మేడం?